మీకు తెలుసా, నా ఎదురుగా కనిపిస్తున్న ఈ లారీలో మొత్తం 13 దుర్గమాతలు అయితే ఉన్నాయి. అంతేకాదండి, ఈ దుర్గమాతలే కాకుండా ఇంకా 10 దుర్గమాతలు తెస్తున్నారంట. అలా ఎందుకు? మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ 2 బెల్లెల నుంచి కూడా దుర్గమాతలు వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఈ దుర్గమాతలను ఎక్కడ పెడతారు? అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని లాస్ట్ దాకా చూడాల్సిందే. ఏ కార్యక్రమం చేసినా గానీ మనం ముందు వినాయకుడిని పూజిస్తాం. అలానే ఫస్ట్ వినాయకుడిని అయితే దింపి ఈ షెడ్ లో అయితే పెట్టడం జరిగింది. అలా ఇంకా తెచ్చిన 20 దుర్గమాతల్ని ఒకదాని తర్వాత ఒకటైతే ఈ షెడ్ లోపల పేరుస్తున్నారు. ఇలా ఎందుకు పెడుతున్నారంటే మన నవరాత్రి సందర్భంగా జరుపుకునే 9 రోజుల పూజకి మన అమ్మవారిని అయితే పూజిస్తాం కదా. అలానే మన టెక్కలికి చెందిన జనపన్న లక్ష్మణరెడ్డి గారు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఇలా షెడ్ కట్టి గత 3 సంవత్సరాల నుంచి ప్రతి దసరాకి ఇలాంటి అమ్మవారి విగ్రహాలను తెచ్చి పూజించడం అయితే జరుగుతుంది. అలా నేను షెడ్ పైకి వెళ్లి వీడియో తీస్తుండగా ఆగండి, ఇంకా పెద్ద దుర్గమాత రావాల్సింది ఉందని చెప్పి నాకు ఆపేశారు. సరే అని చెప్పి ఇంకా నేను వెయిట్ చేసిన తర్వాత అమ్మవారు వచ్చారండి. ఇంకా అలా మన ఈ అమ్మవారిని కూడా షెడ్ లోకి పెట్టాక నేనైతే అమ్మవారిని దర్శించుకున్నాను.